హాయ్ అండి. నేను సుమిత్ర. బన్సీ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బన్సీ రవ్వ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒకసారి వాష్ చేసుకొని బాగా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ నానడం వల్ల మనకు ఫాస్ట్గా అయిపోద్ది, రెడీ అయిపోద్ది, ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఉప్మా కోసం ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, హాఫ్ స్పూను. అంత నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇందులోకి పోపు దినుసులు కూడా ఏమి వేయట్లేదు. పచ్చెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు ఎనీ పప్పులు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోకి పసుపు వేసుకుందాము. నేను కొంచెం పసుపు వేస్తానండి, దేంట్లో కూడా కొంచెం పసుపు వేస్తాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, నేను పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ, టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు క్యారెట్స్ బాగా మ్యాష్ అయిపోతాయి, బాగా ఉడికిపోతాయి. కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 or 2 seconds అలా ఉడికించుకొని తీసుకొని ఇప్పుడు ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న రవ్వని బాగా పిండుకొని తీసుకొని ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని కొలుచుకొని తీసుకోవాలి. కప్పుతో 1 కప్ తీసుకున్నాను కదా, 2 cups వేస్తున్నాను. 2 cups తర్వాత కొంచెం వేస్తున్నాను, హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ, హాఫ్ కప్ వేస్తున్నా. బాగా ఉడకాలి కదా, ఇది కొంచెం లావుగా ఉంటుంది కదా, అందుకని కరెక్ట్ సరిపోద్ది. 2.5 cup వేసాను వాటరు. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఒకటికి మధ్య మధ్యలో మూత తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు ఉప్మా మంచిగా రెడీ అయిపోతుంది. బాగుంటుందండి, మంచి హెల్తీ కదా బన్సీ రవ్వ, గోధుమ రవ్వ. దీన్ని రైస్లా కూడా రోజు వండుకొని కర్రీస్, ఉప్మా, కిచడి ఇవి కాకుండా కూడా ఈ విధంగా ఉడికించుకొని కూడా ఎనీ కర్రీ ఏదైనా సాంబార్ కానీ ఏ కర్రీ అయినా వేసుకొని కూడా నైట్ తినేసేయచ్చు. మంచిగా ఉంటుంది, మంచి హెల్తీ అనమాట, ఎనర్జీ కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ, క్విక్గా అయిపోయే రెసిపీ బన్సీ రవ్వ ఉప్మా మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బాగుంటుంది ఇది చట్నీతో, సాంబార్తో, ఎట్లా అయినా తినచ్చు, ఎలా అయితే ఇష్టమో అలా తినచ్చు అనమాట. Thanks for watching.